పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటే ఈవిడ. అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు? మరి తినేస్తున్నావే. షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి? వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి. మరి ఎలా తెచ్చుకుంటున్నావు? ఉదయం నువ్వు షాపుకి వెళ్ళి 1 కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు? తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టెలో కూడా ఆ తర్వాతే కదా నీకు ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాపులో ఏం కొనకూడదుగా. మరి ఎందుకు కొంటున్నావు? చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు. ఎందుకు కట్ చేయించుకుంటున్నావు? ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్సు ఎక్కావు. బస్సు ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? ఓ అగరొత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు. ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం ఎక్కకూడదు. ట్రైన్ ని ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు ఆట. అలాగైతే నువ్వేం ఎక్కకూడదు. ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినాక అమ్మారు. అప్పుడు నువ్వేం వేసుకోకూడదు. చూసారా? ఈ వీచే గాలి ఉంది చూసారు. ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు. అప్పుడు కదా చచ్చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లన్నీ పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా? సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా? ఇలాగ ఆలోచిస్తే మీకు తెలుసా, మీరు వేసుకునే చెప్పులు, మనం వాడే ఫోన్, చివరికి నా చేతిలో ఉన్న మైక్, ఇక్కడ ఉన్న బాక్స్, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు, మీరు వేసుకున్న కళ్ళజోళ్ళు, మీరు కూర్చున్న కుర్చీలు, అన్ని ఆయా షాపుల్లో ఆయా డీలర్స్, చివరికి కార్లు కూడా వాళ్ళు పూజ చేసి వాళ్ళ షోరూంలో అమ్ముతున్నారు. ఆ లెక్క ప్రకారంగా మనం ఏ వస్తువు కొనలేంగా. ఇంకా మీకు బాగా ఇష్టమైన వస్తువు గురించి చెప్పనా? బంగారం. ఏ మార్వాడి అయినా పూజ చేయకుండా బంగారం తయారు చేస్తాడా? ఆలోచించిన ఆశాభంగం తెచ్చి ఇక్కడ పడేయండి. పాస్టర్లు అందరూ కలిసి మళ్ళీ ఇదే కొత్త సంవత్సరం ఇంకా పెద్ద సభ పెడతారు. అప్పుడు మొత్తం మండలం వచ్చి సువార్త వింటారు. ఇక్కడ ఏంటి? బంగారం చూద్దాం. వేయగలరా? అమ్మో, ఇది నా బంగారం, పూజ చేసిన బంగారంగా. మరి ఇలా ఉంటుంది. చాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటి వరకు ఒక వీడియో చూశారు, పాస్టర్ కిరణ్ పాల్ గారు మాట్లాడినటువంటి విషయం. ఈయన వితండవాదంగా అటు క్రైస్తవుల తరపున ఉంటాడు, అటు హిందువుల తరపున ఉంటాడు. పాము చావదు కర్ర ఎరగదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ పాస్టర్ గారి మాటలు విని కొందరు అన్యజనులు, అంటే దేవుడు అంటే ఎరగనటువంటి కొంతమంది మతోన్మాద శక్తులు ఉన్నాయి. నిజమైనటువంటి హిందూ ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించడు. కానీ కొంత మత పిచ్చి పట్టి వంకర తత్వంలో ఉన్నటువంటి వారు ఈ వీడియో ఉపయోగించుకుని అనేక మంది క్రైస్తవులకి షేర్ చేయటం, అలాగే అనేక మంది పాస్టర్స్కి షేర్ చేసి ఇంత గొప్ప పాస్టర్ ఎవరు లేడని మరి వితండవాదంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా ఈ పాస్టర్ గారు గొప్పవాడు, మీరు గొప్పవారు కాదు అని చెప్పి ఇలాగ లౌకికాత్మతో నింపబడినటువంటి కొంతమంది సేవకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఒక మాట చెప్తున్నాను. విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని క్రైస్తవుడే కాదు, అన్యజనులు, హిందువులు కూడా చాలామంది తినరు. ఉదాహరణకి హిందువులు చాలామంది అయ్యప్ప మాలని, దుర్గామాత మాలని వేస్తూ ఉంటారు. ఈ మాల వేసినప్పుడు వాళ్ళు నీసు ఎందుకు ముట్టుకోరానంటే వాళ్ళకి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం వాళ్ళు నీసు ముట్టుకోరు. అంటే వాళ్ళు దేవతలకు బలిచ్చిన, మేకపోతును కోసినా, గొర్రెను కోసినా కూడా వాళ్ళు ముట్టుకోరు. ఎందుకని అంటే వాళ్ళు మరి నిష్టలో ఉన్నాము, మేము మాలలో ఉన్నాం కనుక మేము దాన్ని భుజించమని అంటారు. మంచిదే, వాళ్ళు నియమం అలాగుంటే అలా కొనసాగించవచ్చు. అయితే ఈ రోజున కొంతమంది క్రైస్తవుల్ని హిందువులు పంటలు తింటున్నారు, అలాగే హిందువులు గాలి పీలుస్తున్నారు, అలాగే హిందువుల యొక్క మరి అమ్ముతున్నటువంటి ఆ బంగారాన్ని కొనుక్కుంటున్నారు అని ఈ పాస్టర్ గారు తెలుసో తెలియకో మాట్లాడినటువంటి కొన్ని అజ్ఞానపు మాటలు తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని పబ్లిసిటీ చేసి అనేక మందిని విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి అద్భుతకరమైనటువంటి కౌంటర్ ఏంటంటే, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలో అందరం కూడా కలిసి బ్రతుకుతున్నాం. అయితే కొంతమంది మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారం అన్నమాట అండి ఇది. అయితే ఈ రోజున ఈ హిందువులు లేదా ముస్లింలు లేదా ఆయా మతస్థులు ఇస్తున్నది క్రైస్తవులు తింటున్నారు, పంటలు కావచ్చు అన్నీ అని అంటున్నారు. అయితే వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? ఈ రోజున
మరి క్రైస్తవుడు కాకుండా హిందువుడు పండించేటువంటి పంటనే వాడు ఫ్రీగా ఏమనిస్తున్నాడా? డబ్బులెట్టు కొనుక్కుంటున్నాం. బంగారం ఉంది, అది ఫ్రీగా ఇస్తున్నాడా? అది పూజ చేసి దాన్ని డబ్బులెట్టు కొనుక్కుంటున్నాం. బైబిల్ చెప్తుంది అంగిట్లో అమ్మునిది ఏది పాపం కాదని. అలాగే వాడు అమ్మే కూరగాయలు ఉన్నాయి, వాడు అమ్మే టిఫిన్ ఉంది, అది ఏమైనా ఫ్రీగా ఇస్తున్నాడా? డబ్బులెట్టు కొనుక్కుంటున్నాం. ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఇలాగా వ్యతిరేకంగా వితండవాదంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది మూర్ఖులకి నోరు మూయించే మాట ఏంటో తెలుసా? మీరు అసలు ఈ భూమి మీద ఉపయోగించుకుంటున్న వస్తువులన్నీ ఎవరు కనిపెట్టినవో తెలుసా? క్రైస్తవుడు కనిపెట్టినవి. అయితే పని చేయండి, క్రైస్తవుడు కనిపెట్టినటువంటి వస్తువులు ఏది వాడకండి. అప్పుడు మేము హైందవులు ఇచ్చేటువంటి దేన్ని కూడా మేము ఉపయోగించుకోం. క్రైస్తవులు కనిపెట్టేటువంటి ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏమిటి? జిరాక్స్ తీసుకునే మిషను. జాన్ గూటన్బర్గ్ అనేటువంటి క్రైస్తవుడు కనిపెట్టాడు, జర్మనీ దేశానికి సంబంధించిన ఆయన. అయితే మీరు ప్రింటింగ్ జిరాక్స్లు ఎవరు తీయించుకోవడం మానేయండి. 2 గడియారం ఉంది. మ్యాన్ ఫ్రెడ్ అనేటువంటి ఒక ఆయన క్రైస్తవుడు. అతను ఇప్పుడు ప్రతి దానికి వాచ్ పెట్టుకుంటున్నావు, టైం ఎంత అయిపోతుందని గోడకు తగిలించిన గడియారాన్ని చూసుకుంటున్నావు కదా. ఇటలీ దేశానికి సంబంధించినోడు కనిపెట్టాడు. ఇప్పుడు అందులో బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ ఆలెగ్జాండర్ వోల్ట్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు, ఇటలీకి సంబంధించినటువంటి ఆయన. అంతెందుకు, నీకు ప్రతిదానికి ఏదైనా కావాలంటే ఆన్లైన్ అంటున్నావు, కంప్యూటర్ అని పరిగెడుతున్నావు కదా. ఆల్ ట్యూరింగ్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు. అతను ఒక క్రైస్తవుడు, బ్రిటన్ దేశానికి సంబంధించినోడు. మానే కంప్యూటర్ జోలికి వెళ్ళటం మానే. తర్వాత ప్రతిదానికి కూడా చెత్త చెదారం అంతా కూడా కాల్చడానికి అగ్గిపుల్లలు వాడుతూ ఉంటావు కదా. జాన్ వాకర్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు, బ్రిటన్కు సంబంధించినటువంటి ఆయన. తర్వాత సైకిల్, మరి సైకిల్ మెకానిక్ చేసేవాళ్ళు, లేదా సైకిల్కి ప్రతిదానికి సైకిల్ వేసుకుని తిరిగేస్తూ ఉంటాం. ఎక్మిలన్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు. అతను ఒక క్రైస్తవుడు, బ్రిటన్ దేశానికి సంబంధించినవాడు. తర్వాత ఇప్పుడు బట్టలు నలిగిపోతున్నాయి అనుకోండి, ఇస్త్రీ పెట్టే తోమేస్తూ ఉంటావు ఇస్త్రీ. మరి దాన్ని ఎవరు కనిపెట్టారు? సీలే అనేటువంటి ఒక ఆయన, అమెరికా దేశానికి సంబంధించినోడు, ఆయన కనిపెట్టాడు. తర్వాత మోటార్ సైకిల్, ప్రతిదానికి నువ్వు బాత్రూమ్లకి ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేసేటువంటి ఈ మోటార్ సైకిల్ ఎవరు కనిపెట్టారు? డైమలర్ అనే జర్మనీ దేశానికి సంబంధించిన ఆయన కనిపెట్టారు. ఎలా చూస్తూ ఉంటే నువ్వు మాట్లాడిపోను క్రైస్తవుడు కనిపెట్టింది, నువ్వు వాడుతున్న ఫేస్బుక్ క్రైస్తవుడు కనిపెట్టింది, నువ్వు వీడియో పంపిస్తున్నటువంటి ఆ వాట్సాప్, ఇవన్నీ క్రైస్తవుడు కనిపెట్టినవే. ఇవన్నీ కూడా వాడటం మానేయి. కాబట్టి ఈ రోజున హిందువులు కనిపెట్టారు, లేదా పూజలు చేసి ఇవన్నీ మీరు తింటున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్న ఎటకారం ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కడికి ఒక అద్భుతకరమైనటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? క్రైస్తవులు కనిపెట్టే వస్తువులు కూడా వాడటం మానేయండి. క్రైస్తవులు కనిపెట్టే వస్తువులు మానేసి హిందువులు కనిపెట్టే వస్తువులు వాడుకోండి. అప్పుడు ఏంటో తెలుస్తుంది మీకు. కాబట్టి క్రైస్తవుడి భారతదేశంలో వాడుకుంటున్నది హైందవులు కనిపెట్టిందో ముస్లిం కనిపెట్టిందో అది కాదు అక్కడ పాయింట్. అక్కడ పూజ చేస్తున్నాడా లేకపోతే అక్కడ మతం చేస్తున్నాడా అది మాకు అనవసరం. విషయం ఏమిటంటే అతడు డబ్బులు ఎట్టుకుంటున్నాడు, ప్రతిదీ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లేదు. డబ్బులెట్టి వ్యాపారం చేసుకుంటున్నాడు కాబట్టి, అతను ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు కాబట్టి తన మతానికి సంబంధించిన పూజ అతను చేసుకుంటాడు. అది అతని ఇష్టం, అతను ఏం చేసుకుంటే మనకు అనవసరం లేదు. అయితే అది కొనుక్కునే విషయంలో మాత్రం అతను డబ్బులు పెట్టుకుంటున్నాడు కాబట్టి మరి అందులో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపం లేదు. అది ఫ్రీగా ఇస్తే మాత్రం మేము తీసుకోం. అయితే మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి డబ్బులు పెట్టి వ్యాపారం చేసేటువంటి వాడు ఎవడైనా సరే, నేను హిందువులకి అమ్ముతాను క్రైస్తవుడికి అమ్మనానంటే ఆడి వ్యాపారాన్ని మూసుకొని కూర్చోవాలి. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు వాడి వస్తువులు వాడుతున్నారు కాబట్టి ఇవి కూడా మీరు మానేయండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి, అనేకులకు షేర్ చేయండి, జ్ఞానము కలిగి బ్రతకండి, దేవుని ఆలోచనతో నింపబడుదురుగాక. ఆమెన్.